కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఇవాళ మరోసారి మెగాస్టార్ చిరంజీవితో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమై చర్చించనున్నారు. నిన్న 24 క్రాఫ్ట్స్ నాయకులతో విడివిడిగా సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు చిరంజీవి. ఇవాళ మరోసారి చిరంజీవి నివాసానికి వెళ్లి చర్చలు జరపనున్నారు ఫెడరేషన్ నాయకులు. ఆ తర్వాత 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు సమావేశమవుతారు. తెలుగు సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకి కొనసాగుతోంది. అన్నపూర్ణ 7 ఎకరాలు ఫైర్ స్టేషన్ వద్ద సినీ కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. 30% వేతనాలు పెంచాలని తెలుగు సినీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆందోళనకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మద్దతు ప్రకటించారు. ఫెడరేషన్ కు సెక్రటరీ, ప్రెసిడెంట్ గా గతంలో పనిచేసిన తమ్మారెడ్డి భరద్వాజ సమ్మెకు దిగి 15 రోజులైనా కార్మికులకు వేతనాలు పెంచకపోవడం అన్యాయమని అన్నారు. వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిర్మాతలకు ఇబ్బందులు ఉన్నాయని, వారి డిమాండ్లలో అన్ని కాకపోయినా కొన్నిటినైనా సానుభూతితో ఆలోచించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. 100% దాన్ని ఎట్లా 5% తగ్గిస్తారా పెంచుతారా అనేది వేరే సంగతి. ఈ 15 రోజులు ఆపటం అనేది అన్యాయం. వాళ్ళు కొన్ని కోరికలు కోరుతున్నారు, కొన్ని గొంతెమ్మ కోరికలు ఉన్నాయి, కొన్ని జెన్యున్ కోరికలు ఉన్నాయి. మనం కూడా సానుభూతిగా ఆలోచించి మన నాయకులకి సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇవాళ సినిమా తీయటం చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు ఏమడిగారు దాన్ని మనం ఏం ఒప్పుకోగలం, అన్నీ ఒప్పుకోలేం, కొన్ని అసలు చేయలేం, ఇంపాసిబుల్ అయ్యి కొన్ని చేయగలం. అది అర్థం చేసుకుని నాయకులంతా చేస్తారు. ఎట్లా చేస్తారో ఆలోచించండి, సానుభూతిగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఒకటి, మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం, దానికి మీరు అందరూ ఒప్పుకోవాలి అన్నారు. 2, ఫైటర్స్, డాన్సర్స్ కి మనకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో, గత 50 సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా. వారిని ఎవరిని సంప్రదించుకున్నా రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3, మనకి ఆదివారాలు కూడా డబుల్ కాల్ షీట్లు ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4వది, మనం 50 సంవత్సరాల ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఇవాళ మరోసారి మెగాస్టార్ చిరంజీవితో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, చెప్పండి, సినీ కార్మికుల సమ్మె దాదాపుగా 2 వారాలు దాటిపోయింది, ఇప్పటి వరకు కూడా పరిష్కారం దొరకలేదు. మరి ఇవాళ అయినా సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందా? ప్రియ, అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏదైతే సర్వసభ్య సమావేశం అని చెప్పడం జరిగిందో అన్నపూర్ణ సైనికర్ దగ్గర మొత్తం కార్మికులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఫెడరేషన్ నాయకులకు తమ మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. అలాగే వేతనాలు పెంచాల్సిందే అని, తమకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే సర్వసభ్య సమావేశం నిరసన కార్యక్రమం లాగే జరిగిందని చెప్పడంలో కూడా సో ఇటువంటి సమయంలోనే నిన్ననే మనకు తెలిసినట్టుగా రేపు అంటే ఈ రోజు నిర్మాతలతోనూ అలాగే ఫెడరేషన్ తోనూ మరోసారి చిరంజీవి చర్చలు జరుపుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఒక 5 మందిని మాత్రమే ఈ రోజు ఫెడరేషన్ నుంచి పిలవడం జరిగింది. సో ముందుగా చిరంజీవి ఇంటి దగ్గర ఈ సమావేశం అయిన తర్వాత మళ్ళీ వెంటనే అక్కడి నుంచి ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ తో కూడా ఒక సమావేశం జరగనుంది. సో ఈ వీటన్నిటి దృష్ట్యా ప్లస్ ఈ రోజు జరిగిన సమావేశం తర్వాత విషయాలన్నింటినీ చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ సమస్యకి ఒక పరిష్కారం లభించడం ఖాయం అన్నది అయితే కనబడతా ఉంది. కాకపోతే ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అనేటువంటి దాని మీద మాత్రం ఇంకా ఇప్పటికీ కూడా భిన్నాభిప్రాయాలే వస్తా ఉన్నాయి. ఇప్పుడు సర్వసభ్య సమావేశంలో కూడా 9 to 9 కాల్ షీట్ లో మేము పని చేయలేము అని కార్మికులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. సో దీన్ని ఎంత మేరకు ఫెడరేషన్ నాయకులు వాళ్ళని ఒప్పించగలుగుతారు, నిర్మాతలు ఏ రకంగా స్పందిస్తారు అనేటువంటి విషయం మీద ఇదంతా ఆధారపడి ఉంది. సో ఏదేమైనప్పటికీ
ఇన్ని రోజులుగా లేని సానుకూలత ఈ రోజు క్లియర్ గా కనబడుతోంది. కార్మికులు కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నిర్మాతలు కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఈ రోజుతో లభిస్తుంది అని. సో ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి ఇంట్లో సమావేశం తర్వాత, భరత్ భూషణ్ తో సమావేశం తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి క్లియర్ గా కనబడతా ఉంది ప్రియా. రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.